హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మ్యాప్ ఫంక్షన్ యొక్క యూసేజ్ అండ్ మెకానిజం గురించి పూర్తిగా తెలుసుకుందాము. We see map syntax. It mainly contains 3 parts. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మ్యాప్ కీవర్డ్ అన్నమాట. ఇది మెయిన్ ఫంక్షన్ ని కాల్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫంక్షన్ అన్నమాట. ఇది బిల్ట్ ఇన్ ఫంక్షన్ అయినా యూజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అయినా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్పుట్స్ అనమాట. ఇటరేబుల్స్ అంటే ఇన్పుట్స్ అనమాట. మనం ఏదైతే ఇన్పుట్స్ ఫంక్షన్ కి పాస్ చేయాలో ఆ ఇన్పుట్స్ ని ఇక్కడ ఇస్తాము. ఇప్పుడు మనం మ్యాప్ ఫంక్షన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఫంక్షనాలిటీ గురించి తెలుసుము. సో ఇక్కడ సింప్లిసిటీ కోసం నేను ఫంక్షన్ ని f(x) గా తీసుకుంటున్నాను. అండ్ ఇన్పుట్స్ వచ్చేసి ఇటరేషన్ 1, ఇటరేషన్ 2 అలాగా n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి తీసుకుంటున్నాం. సో ఎప్పుడైతే మనం ఈ ఇన్పుట్స్ ని f(x) ని ఇటరేబుల్స్ ని మీన్స్ ఇన్పుట్స్ ని మ్యాప్ ఫంక్షన్ కి పాస్ చేస్తామో, సో మ్యాప్ ఫంక్షన్ మనకి ఏం చేస్తుందంటే ఒక ఆబ్జెక్ట్ మ్యాప్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి, సో ఇలా మనకి ఇన్పుట్స్ అన్ని ఇండివిజువల్ గా ఫంక్షన్ కి పాస్ చేసి అగైన్ ఫంక్షన్ మనకి ఏదైతే ఫంక్షన్ రిటర్న్ చేస్తుందో వాల్యూస్ ని ఇది మ్యాప్ ఆబ్జెక్ట్ లో ఇది స్టోర్ చేస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ అనేది మ్యాప్ ఫంక్షన్ లో మనకి బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాము. ఇక్కడ నేను ఒకటే సొల్యూషన్ ని 2 టైప్స్ లో రాశాను. ఫస్ట్ వన్ వచ్చేసి వితౌట్ యూజింగ్ మ్యాప్ ఫంక్షన్. ఇది ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేయకుండా రాశాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి విత్ యూజింగ్ ద మ్యాప్ ఫంక్షన్ అంటే ఇక్కడ మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేసి నేను ఈ కోడ్ రాశాను. సో ఇది మనం ఫస్ట్ ఈ బ్లాక్ ను చూసినట్టయితే, ఫస్ట్ కోడ్ బ్లాక్ ను చూసినట్టయితే నేను ఇక్కడ ఫంక్షన్ రాస్తున్నాను. ఫంక్షన్ వచ్చేసి మనకి ఏదైతే మనం నెంబర్ ఇస్తామో ఆ నెంబర్ యొక్క స్క్వేర్ రిటర్న్ చేయడానికి మనం ఫంక్షన్ డిఫైన్ చేశాను. దెన్ ఆఫ్టర్ నేను ఒక సర్టైన్ రేంజ్ ఆఫ్ నెంబర్స్ అయితే తీసుకుంటున్నాను. 1 to 10, 1 to 10, 1 to 9 అనమాట. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని లూపింగ్ సిస్టమ్ ని అప్లై చేయాలంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ద వేరియబుల్ ని నేను ఇక్కడ ఒక ఎంటీ వేరియబుల్ లిస్ట్ ని అయితే క్రియేట్ చేస్తున్నాను. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి నేను ఫర్ లూప్ అయితే తీసుకొని దీన్ని ఇటరేట్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ మనం 1 to 10 తీసుకున్నాం కదా, దీన్ని ఇటరేట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసుకొని దాంట్లో స్క్వేర్ మనం ఫంక్షన్ కి అయితే ఇస్తున్నాను, ఇన్స్టాన్స్ చేస్తున్నాను. సో నేను కాల్ చేస్తున్నాను ఫంక్షన్ ని. ఫంక్షన్ కి మనం ఒక నెంబర్స్ అనమాట. ఒక నెంబర్ తీసుకుంటుంది. ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని పాస్ చేస్తుంది. వచ్చిన రిజల్ట్ ఇక్కడ రిజల్ట్ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. దెన్ నెక్స్ట్ దీన్ని నేను ఈ వచ్చిన రిజల్ట్ ని నేను స్క్వేర్ ఆఫ్ నెంబర్స్ లిస్ట్ వేరియబుల్ కదా దీంట్లోకి నేను అపెండ్ చేస్తున్నాను, స్టోర్ చేస్తున్నాను. సో ఈ ప్రాసెస్ మనకి వితౌట్ మ్యాప్ ఫంక్షన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇన్పుట్ 1 to 9 ఇచ్చామన్నమాట. సో అవుట్పుట్ వచ్చేసి 1 for 1 వచ్చింది అండ్ 4 for 2 అనమాట. 2 square 4 అనమాట. 3 square 9, 4 square 16, 5 square 25 లైక్ దిస్ అనమాట. ఇది ఫస్ట్ కోడ్ బ్లాక్ వితౌట్ యూజింగ్ ది మ్యాప్ ఫంక్షన్. అయితే మనం మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేస్తే, సో ఇక్కడ మనం సేమ్ ఫంక్షన్ ని నేను తీసుకున్నాను, స్క్వేర్ ద నెంబర్స్ అండ్ సేమ్ ఇన్పుట్స్ తీసుకున్నాను 1 to 9 అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ జస్ట్ ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాను, లిస్ట్ వేరియబుల్ ని తీసుకుంటున్నాను టు స్టోర్ ద రిజల్ట్స్ అన్నాను. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మ్యాప్ ఫంక్షన్ తీసుకొని మ్యాప్ ఫంక్షన్ లో మనకి ఫంక్షన్ ని డిఫైన్ చేస్తున్నాను. స్క్వేర్ ఫంక్షన్ ని ఇక్కడ మనం ఇస్తున్నాం అనమాట. దెన్ నెక్స్ట్ ఇన్పుట్స్ అనమాట. ఇన్పుట్స్ వచ్చేసి ఇక్కడ నెంబర్స్ మనం ఏదైతే రేంజ్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నామో దాన్ని ఇస్తున్నాను. దెన్ నెక్స్ట్ ఇది మనం తీసుకున్నట్టయితే ఇది సింపుల్ గా అయిపోతుంది. సేమ్ అవుట్పుట్ వస్తుంది దీనికైనా బట్ చాలా సింపుల్ గా వన్ లైన్ ఆఫ్ కోడ్ అనమాట. ఇక్కడ నేను లిస్ట్ ఎందుకు తీసుకున్నాను అంటే మనకి మ్యాప్ ఫంక్షన్ వచ్చేసి మ్యాప్ ఆబ్జెక్ట్ లో ఇన్పుట్ అనేది ఇస్తుంది అనమాట. మనం మ్యాప్ ఆబ్జెక్ట్ ని కన్వర్ట్ చేయడానికి లిస్ట్ అనేది తీసుకుంటాం. మనం ఇలా తీసుకోకుండా రాయలేమా అంటే రాయొచ్చు. ఇప్పుడు సపోజ్ సేమ్ నేను తీసుకుంటున్నాను సేమ్ వేరియబుల్ ని తీసుకుని ఆర్ ఎల్స్ సమ్ టెస్టింగ్ వేరియబుల్ ని నేను క్రియేట్ చేస్తున్నాను. టెస్టింగ్ వేరియబుల్ లో వితౌట్ యూజింగ్ ది లిస్ట్ నేను యూజ్ చేస్తున్నాను మ్యాప్. దెన్ నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ ఫంక్షన్ వచ్చేసి దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్స్ అనమాట. నెంబర్స్ తీసుకున్నాను. నెంబర్స్ తీసుకుంటే ఏమవుతుంది, నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ప్రింట్ టెస్టింగ్ అనమాట. టెస్టింగ్ ప్రింట్ చేస్తున్నాను. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి టెస్టింగ్
టైప్ ఆఫ్ వేరియబుల్ అనేది చేస్తున్నాను. ఇంక టైప్ ఆఫ్ టెస్టింగ్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏమవుతుంటే మనకి ప్రింట్ టెస్టింగ్ అన్నప్పుడు మనం వేరియబుల్ ని ప్రింట్ చేసినప్పుడు మ్యాప్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ క్లియర్ గా మనకి డిస్ప్లే అవుతుంది. సో మ్యాప్ ఫంక్షన్ యొక్క అవుట్పుట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఫంక్షన్ అన్నమాట. సో ఇది ఇటరేబుల్ అన్నమాట. సో మరి దీన్ని రిజల్ట్స్ ఎలా చూడాలి అంటే సంథింగ్ టెస్టింగ్ డాట్ మనకి నెక్స్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆర్ఎల్స్ మనం నెక్స్ట్ అనే డిఫాల్ట్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ యూజ్ చేసి టెస్టింగ్ ఇలా ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఎవ్రీ టైం మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నెక్స్ట్ ఇన్పుట్ వస్తుంది. ఆర్ఎల్స్ మనకు ఒకేసారి ఆల్ ఇన్పుట్స్ కావాలంటే రీస్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు 25 నుంచి ఎందుకు స్టార్ట్ అయిందంటే ఆల్రెడీ మనం 1 to 9 అనేది ప్రింట్ చేసాం కాబట్టి 25 స్టార్ట్ అవుతుంది. అదే మనం ఫస్ట్ కాన్ నుంచి యూజ్ చేస్తే మనకి ఆల్ ఇన్పుట్స్ అనేవి వస్తాయి అనమాట. ఇది మ్యాప్ ఫంక్షన్ అనేది మనకి వర్క్. వన్ మోర్ ఎగ్జాంపుల్స్ అయితే మనం కొన్ని చూద్దాము. ఇక్కడ నేను వచ్చేసి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనం ప్రజెంట్ వచ్చేసి స్ట్రింగ్స్ కొన్ని తీసుకున్నాను. సాట్, బ్యాట్, క్యాట్, మ్యాట్ అని. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మ్యాప్ ఫంక్షన్ లోకి str డాట్ అప్పర్ అనమాట. ఇది ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఫంక్షన్ అనమాట. str స్ట్రింగ్ ని అప్పర్ లోకి మనం ఏదైతే స్ట్రింగ్ ఇస్తామో దాన్ని అప్పర్ లెటర్స్ లోకి కన్వర్ట్ చేస్తుంది. నేను ఇక్కడ str డాట్ అప్పర్ తీసుకొని నేను ఈ స్ట్రింగ్స్ రీస్ట్ అనేది ఇక్కడ నేను ఇన్పుట్ గా ఫార్వర్డ్ చేస్తున్నాను. సో దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే మనకి వచ్చేసి SAT, బ్యాట్, క్యాట్ అండ్ మ్యాట్ గా కన్వర్ట్ చేస్తుంది. ఆర్ఎల్స్ మనం ఇంకా కావాలి అనుకుంటే లోవర్ str కావాలనుకుంటే ఆర్ఎల్స్ క్యాపిటలైజ్ చేయాలనుకుంటే క్యాపిటల్ str తీసుకున్నాము. క్యాపిటల్ str వచ్చేసి రీస్ట్ తీసుకొని నేను మ్యాప్ ఫంక్షన్ లోకి నేను str డాట్ క్యాపిటలైజ్ ఫంక్షన్ ని ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. నేను వచ్చేసి నెక్స్ట్ స్ట్రింగ్స్ ని ఫార్వర్డ్ చేస్తున్నాను. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చేసి ప్రింట్ చేద్దాము. ప్రింట్ క్యాపిటల్ str అనమాట. సో మనం ఇలా ప్రింట్ చేసినట్టయితే క్యాపిటల్ str ఫస్ట్ లెటర్ ని క్యాపిటలైజ్ చేస్తుంది అనమాట. ఇన్ ఎవ్రీ స్ట్రింగ్ ఇలా క్యాపిటల్ చేస్తుంది. సో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ మనం ఇలా మ్యాప్ ఫంక్షన్ లో యూజ్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ మనం వచ్చేసి షార్ట్ ఫంక్షన్ అనమాట. షార్ట్ ఫంక్షన్ లాంబ్డాని మనం యూజ్ చేయొచ్చు. వన్ లైన్ ఫంక్షన్ అంటారు లాంబ్డా. సో మనకి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నెంబర్స్ తీసుకొని 1 2 3 4 తీసుకుంటున్నాను. దెన్ నెక్స్ట్ మనకి రిజల్ట్ మ్యాప్ ఫంక్షన్ లోకి లాంబ్డా ఎక్స్ ఈక్వల్ టు మనం ఏం చేస్తున్నాను 2x చేస్తున్నాను. మనం ఏదైతే ఇస్తున్నామో దాన్ని డబుల్ చేస్తున్నాను అనమాట. 1 అంటే 2 అవుతుంది, 2 4 3 6 అవుతుంది, 3 వచ్చేసి 6 అవుతుంది, 4 వచ్చేసి 8 అవుతుంది. ఇలా నేను డబుల్ చేస్తున్నాను. సో నేను నెంబర్స్ అనేవి ఇక్కడ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి 2 4 6 8 అవుతుంది అనమాట. మనం ఏదైతే నెంబర్ ఇస్తామో అది డబుల్ అవుతుంది. ఆర్ఎల్స్ మనం ఇక్కడ ఏంటంటే ఎట్ ఏ టైం ఒక సింగిల్ నెంబర్స్ ఇస్తున్నాము. ఆర్ఎల్స్ మనం 2 ఇన్పుట్స్ ఇవ్వచ్చా అని అనుకుంటే మనకి ఈ ఎగ్జాంపుల్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను వచ్చేసి 2 ఇన్పుట్స్ తీసుకుంటున్నాను. నెంబర్స్ 1, నెంబర్స్ 2. నెంబర్స్ 1 వచ్చేసి రీస్ట్ కన్వర్షన్ లో తీసుకుంటున్నాను 1 2 3 4 అండ్ ఇది వచ్చేసి ట్యూపుల్ అనమాట 4 5 6 8. సో రిజల్ట్ వచ్చేసి మ్యాప్ ఫంక్షన్ ని నేనేమంటున్నానంటే లాంబ్డా ఏదైతే మనం ఇన్పుట్స్ ఇస్తున్నామో ఇప్పుడు సపోజ్ నెంబర్ 1 నెంబర్ 2 లో 1 + 4 అవుతుంది అనమాట. x + y చేయమంటున్నాము. సో నెంబర్ 1 నెంబర్ 2 ఇలా ఇస్తే మనకి ఏమవుతుంది x + y 1 + 4 5 వస్తుంది, 2 + 5 7 వస్తుంది, 3 + 6 9 అండ్ 4 + 7 11 వస్తుంది అనమాట. ఇలా మనం నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఆర్ఎల్స్ మనం ఇంకా ఇవ్వచ్చు. సపోజ్ జెడ్ ఇచ్చేసి జెడ్ కూడా ఇక్కడ ఇచ్చేసి x + y + z అని కూడా ఇవ్వచ్చు. అండ్ ఇన్పుట్స్ వచ్చేసి నెంబర్స్ 3 రిజిస్టర్ వచ్చేసి 2 4 6 8 ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నెంబర్స్ 3 ఇస్తున్నాను.
సో మనం ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఇక్కడ ఎక్స్ప్రెస్ y ప్లస్ జెడ్ యాడ్ అవుతుంది అనమాట. సో 1 ప్లస్ 4 6 5 అవుతుంది, 5 ప్లస్ 2 7 అవుతుంది. లేదా మనకి రిమైనింగ్ మనం నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వచ్చు, రిజిస్టర్స్ అనేది కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు.